హలో ఎవ్రీవన్. గత 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాస్ పెట్టి ఏకంగా 300కి పైగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ అనేవి చిత్రీకరించారు. ఈ ఇన్సిడెంట్ కృష్ణా జిల్లా గుడివాడ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది. ఆ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి అదే కాలేజ్కి సంబంధించిన ఒక అమ్మాయి హెల్ప్ తీసుకొని గర్ల్స్ హాస్టల్లో బాత్రూమ్స్లలో స్పై కెమెరాస్ ఫిక్స్ చేసి అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ అన్ని దాంట్లో రికార్డ్ చేసి ఆ వీడియోస్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నారంట. ఈ స్పై కెమెరాస్ అనేవి ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు జనరల్గా అలా చూసి అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ స్పై కెమెరా ఉందని అబ్జర్వ్ చేసింది. ఆ అమ్మాయి మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు కూడా చెప్పింది. సో వీళ్ళందరికీ ఒక అమ్మాయి పైన డౌట్ వచ్చి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి వీళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించి స్టూడెంట్స్ అందరు కలిసి మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చినా సరే మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటారు. ఏంటంటే రాత్రికి ఎలా వచ్చేస్తాడు ఫేక్ న్యూస్ అని. అందువల్ల స్టూడెంట్స్ అందరు కలిసి ధర్నాకు దిగి వి వాంట్ జస్టిస్ అన్నారు. ఈ కేసులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే కేసుని డైవర్ట్ చేయాలని చూస్తున్నారని బయట టాక్ నడుస్తుంది. మనకు తెలియదు ఏం జరిగిందో. ఏదైనా సరే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే బయట సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే అమ్మాయిలకి వాళ్ళు వర్క్ చేసుకునే సేఫ్ ప్లేస్లో సేఫ్టీ ఉండదు, చదువుకోవడానికి వెళ్ళిన ప్లేస్లో కూడా అక్కడ సేఫ్టీ ఉండదు. లైక్ ఏం జరుగుతుంది అసలు, ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అనేది తెలియట్లేదు.